హాయ్ ఫ్రెండ్స్, మనందరం ఎంతో ఇష్టంగా జరుపుకునే పండుగ వినాయక చవితి. వినాయక చవితి అనగానే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో భక్తి శ్రద్ధలతో వినాయక చవితిని జరుపుకుంటాము. అయితే మనం ఆ వినాయకుడిని చూసి ఏం నేర్చుకుంటున్నాం? ఆ గణపతి మనకి ఎన్నో నేర్పించారు. అయినా సరే మనం పూజ చేస్తున్నాం, కానీ ఆ గణపతి నుంచి మనం చాలా విషయాలు నేర్చుకుంటే మన జీవితంలో ఒక ఉన్నత స్థాయికి ఎదుగుతామని చాణక్యుడు చెప్తున్నారు. మనకి ఒక కథ రూపంలో కూడా ఉంది. మనందరం ఆ కథని ఒక్కసారి విని తెలుసుకొని దాని తర్వాత ఆ కథ నుంచి మనం ఏం నేర్చుకోవాలి అనేది కూడా చాణక్యుడు చెప్పారు. ఎలా మన జీవితంలో వాటిని ఉపయోగిస్తే ఒక ఉన్నత స్థాయికి ఎదుగుతామో కూడా మనకి చాణక్యుడు చెప్పారు. ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే మీరు స్కిప్ చేస్తే మనం తెలుసుకోవాల్సిన మంచి మంచి విషయాలన్నీ కూడా మిస్ అయిపోతాం. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మనందరికీ తెలిసిన కథే, శివపార్వతులు ఇద్దరూ కూడా ఒకసారి కైలాసంలో ఆ గణపతికి ఇంకా కుమారస్వామికి ఇద్దరికి కూడా పోటీ పెడతారు. పోటీ పెట్టి ఎవరైతే ఈ లోకమంతా కూడా మొదటగా చుట్టి వస్తారో వాళ్ళే విజేత అని చెప్పినప్పుడు ఇక వెంటనే కుమారస్వామి బయలుదేరి లోకమంతా కూడా తిరిగి వస్తారు. కానీ గణపతి మాత్రం తన తల్లిదండ్రులనైనా శివపార్వతులు చుట్టూ ప్రదక్షిణాలు 3 సార్లు చేసి అక్కడ నిలబడతారు. అప్పుడు అక్కడ దేవతలందరూ కూడా ఇలా అడుగుతారు, ఏంటి స్వామి ఇలా శివపార్వతుల చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసి ఇలా నిలబడ్డారు అని అడగగానే ఇక వెంటనే అప్పుడు గణపతి ఇలా అంటాడు, నాకు ఈ జగత్తంతా కూడా నా తల్లిదండ్రులే, అమ్మ నాన్న తర్వాతే ఎవరైనా అని చెప్పి గణపతి చెప్పగానే ఇక వెంటనే దేవతలందరూ కూడా నువ్వు చెప్పింది అక్షరాల నిజం అని చెప్పి గణపతిని విజేతగా ప్రకటిస్తారు. అలా గణపతి విజేతుడు అవుతాడు. కానీ ఈ కథ ద్వారా మనం చాణక్యుడు ఏం తెలుసుకోవాలి అని చెప్పి మనకి చాణక్యుడు కొన్ని విషయాలనైతే తెలియజేశారు. అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాము. మనం ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, బలవంతుడు గెలుస్తాడు అనేది ఎప్పుడు కూడా నిజం కాదు. బుద్ధివంతుడు, ధైర్యవంతుడు, ఆలోచనలతో పనిచేసేవాడు ఎప్పుడు కూడా విజేత అవుతారు అని చాణక్యుడు చెప్తున్నారు. మనం బుద్ధితో ధైర్యంగా ముందుకు అడుగు వేసినప్పుడే మనం ఎప్పుడైనా సరే జీవితంలో ఒక గొప్ప స్థానానికి ఎదుగుతాము. మనం ఆ గణపతిని చూసి మనం ముఖ్యంగా ఆ విషయాన్ని నేర్చుకోవాలి. ఇంకా మన జీవితంలో కూడా చాలాసార్లు పోటీలు, అడ్డంకులు వస్తూనే ఉంటాయి. ఇతరులను చూసి పరుగులు తీయడం అవసరమే లేదు. కొన్నిసార్లు సరైన దిశలో ఒక చిన్న ఆలోచనతో మనల్ని గెలిపిస్తుంది. కాబట్టి మనం బుద్ధితో ఏ పనైనా సరే చెయ్యాలి అని చాణక్యుడు స్పష్టంగా చెప్పారు. వినాయక చవితి రోజున మనం గుర్తుపెట్టుకోవాల్సిన 3 విషయాల గురించి చెప్తాను. సమస్యలను చూసి ఎప్పుడు కూడా భయపడకూడదు, శాంతిగా ఆలోచించాలి, ఇంకా బుద్ధితో ముందుకు సాగాలి. ఇవి చేయడం వల్ల గణపతిలాగా మనం కూడా విఘ్నాలను అవకాశాలుగా మార్చుకోవడం నేర్చుకోవాలి అని చెప్పి చాణక్యుడు చెప్తున్నారనమాట. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. కాబట్టి ఈ పండగ రోజున ఒక సంకల్పం చేసుకోండి, జీవితంలో విఘ్నాలు ఎంత పెద్దవైనా వాటిని బుద్ధితో, సహనంతో జయించాలి. గణపతి మనందరినీ ఆశీర్వదించి వినాయక చవితి అందరూ కూడా బాగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.